హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నా స్టైల్ అయితే నేను ఇలాగే చేస్తాను. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ కర్రీ మనకి అన్ని కూరల్లో, చపాతీల్లో చాలా బాగుంటుంది. ఫస్ట్గా మనం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవి బాగా వేగితే అప్పుడు పచ్చివాసన పోయేదాకా వేపించుకోవాలి. కొంచెం మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. ఈ సమ్మర్లో మనకి వంటలు కూడా చాలా తొందరగా అయిపోతాయి ఫ్రెండ్స్. బయట క్లైమేట్ అలా ఉంది కాబట్టి వేడివేడిగా ఇది చాలా తొందరగా అయిపోతుంది. ఉల్లిపాయలు మగ్గినాయి కదా కొంచెం. ఇందులో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు, అంటే నాది కొంచెం చిన్న స్పూన్ కాబట్టి ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలిపేసుకొని బాగా మనం ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి బాగా. ఇంకా మగ్గిపోయినాయి కదా. ఇలా మగ్గిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతాయి. నేనైతే కిలోన్నర చికెన్ తీసుకున్నాను కాబట్టి నాకు 3 మీడియం సైజ్ టమాటా సరిపోయినాయి. ఇంకా ఎక్కువ వేస్తే బాగోదు, సరిపోతాయి మనకి. ఇలా వేగిపోయిన ఈ టమాటాలన్నీ బాగా వేగిపోయినాయి కదా, మనకి సరిపోతుంది ఇలాగా. దీంట్లో మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేను ఒక పెద్ద స్పూన్తో వేసాను కాబట్టి నేను మీకు కొలత ప్రకారం అలా చెప్తున్నాను. నేను మ్యాక్సిమం కొలతలు లేకుండానే మామూలుగానే చేసేస్తాను ఫ్రెండ్స్. ఇలా పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేపుకోవాలి. వేపుకున్నాక నేను ఒక గంట ముందు నానబెట్టాను. ఈ చికెన్ బాగా కడిగి అందులో ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ బాగా వేసి కలిపి పక్కన పెట్టాను, మ్యారినేట్ చేశాను. ఇది ఇందులో ఆయిల్లో బాగా కలపాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఉప్పు ఇవన్నీ మనకి ఈ చికెన్కి బాగా పట్టాలన్నమాట. బాగా కలుపుకోవాలి. కలిపి దీన్ని కూడా మనం ఒక 10 నిమిషాలు అలాగే మూత పెట్టి ఉంచుకోవాలి. ఈలోపు మనం గరం మసాలా తయారు చేసుకుందాం. నేను ఎప్పుడు చేసినా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తాను ఫ్రెండ్స్. మామూలుగా ఇవి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 4 దాల్చిన చెక్క, ఇలాచి, ఒక 10-15 లవంగాలు అన్నీ వేసి కొంచెం అంత జీలకర్ర కూడా వేసి ఇవన్నీ మెత్తగా వేయించి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఎప్పటికప్పుడు చేసుకుంటే మనకి ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత చూడండి, నేను వాటర్ అనేది యాడ్ చేయలేదు అసలు. వాటర్ లేకుండానే ఎంత వాటర్ వచ్చిందో. మనం చికెన్లో ఉన్న వాటర్ అంతా బాగా ఇలా బయటకు వచ్చేదాకా మనం అసలు వాటర్ అనేది వేయకూడదు. ఆయిల్లోనే మ్యాక్సిమం ఒక 50% అలా ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఫస్టే వాటర్ వేయకూడదు. ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాము. చాలా వరకు ఇది ఆయిల్లోనే మగ్గింది కాబట్టి దీన్ని బాగా తిప్పుకొని ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి, ఆయిల్ అంతా బాగా తేలుతుంది కదా. ఇందులో ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి. ఈ ధనియాల పొడి కొంచెం ముక్క లైట్గా ఉడికితే ఒక 50% ధనియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ధనియాల పొడి కూడా వేసి బాగా కలిపి మనం ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టి అలాగే వదిలేసేయచ్చు. అంతే. దాని తర్వాత చూడండి, ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా పొడి. ఆ గరం మసాలా కూడా ఒక 3-4 టేబుల్స్ వేసుకోవాలి. ఇంకా బాగా స్పైసీగా తినేవాళ్ళైతే ఇంకా ఒక 2 టేబుల్స్ వేసుకున్నా పర్వాలేదు. నేనైతే కారం ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసాను వరకు. సో నాకైతే సరిపోతుంది, మా పిల్లలకి అది స్పైసీ సరిపోతుంది కరెక్ట్గా. ఇంకా అంతే, గరం మసాలా వేసుకుంటే ఇంకా చాలా దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా గ్రేవీలో ఉంటే చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా లైట్గా కొత్తిమీర వేసేసుకొని అలా పైనుంచి ఒక 10 నిమిషాలు, అంటే 10 నిమిషాలు దగ్గరగా చిన్న మంట పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ అలా వదిలేస్తే ఈ కర్రీ అసలు రైస్లో కానీ చపాతీల్లో కానీ
రోటీల్లో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు బాగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా అమ్మాయి ఇప్పుడు టేస్ట్ చేసి ఇప్పుడు మా చెప్తుంది. మమ్మీ నా కోసం నా టేస్టీ చికెన్ కర్రీ చేసింది. ఇప్పుడు మనం తినేద్దాము. చాలా యమ్మీ యమ్మీగా. ఫస్ట్ మనం టమాటో ట్రై చేస్తాం. సూపర్ ఉందంట. ఇప్పుడు నేను అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. చికెన్ లెగ్ పీస్ చాలా బాగుంది. సూపర్ ఉంది. అసలు తింటుంటే ఆపాలనిపించట్లేదు. ముద్ద వెళ్తానే ఉంది లోపలికి. అసలు చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఇలాంటిది అయిపోతుంది. చూడండి మీద ముక్క ఎంత సాఫ్ట్ ఉడికిందో. So bye guys, please subscribe to our channel.